హాయ్ ఫ్రెండ్స్. నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఇదొక బిగ్గెస్ట్ లెంతీ వీడియో అయి ఉండొచ్చు ఫ్రెండ్స్. టోటల్‌గా ఇందులో ఏంటి అంటే బయ్యింగ్ అంటే ఏంటి? సెల్లింగ్ అంటే ఏంటి? అని కాకుండా మీకు అడ్వాన్స్ నుంచి లోయెస్ట్ నుంచి అడ్వాన్స్, సూపర్ అడ్వాన్స్ ఇంకా ఏమన్నా ఉంటే బిగ్ ప్లేయర్స్ ఎలా ట్రేడ్ చేస్తారు? నార్మల్ ప్లేయర్స్ ఎలా ట్రేడ్ చేస్తారు? మనం అసలు ఉపయోగించాల్సిన స్ట్రాటజీస్ ఏంటి? అసలు మొత్తం టోటల్‌గా యాస్ దాన్ పాసిబుల్ నాకు తెలిసిన 90% ఆఫ్ ద కంటెంట్ అయితే ఇందులో ఇవ్వడానికైతే నేనైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఒక్కొక్క దాని మీద అంటే మళ్ళీ డీప్‌గా డిస్కషన్ చేస్తే టైం పట్టొచ్చు. బట్ నేనైతే కొద్దిగా నన్ను టచ్ చేసి మీకైతే చూపిస్తాను అనమాట. ఓకేనా? అసలు మనం మార్కెట్‌ని ఫస్ట్ నుంచి ఎలా ఫాలో కావాలి? అసలు మనం చేయాల్సినది ఏంటి అనేది మొత్తం మీకు క్లియర్ అంటే క్లియర్ కట్‌గా ఈరోజైతే చూపించబోతున్నాను. అంతకన్నా ముందు చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. నేనేం రికమెండ్ చేయట్లేను. మీరు అయితే ట్రేడ్స్‌ని ఓకే. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మనకి ఏ డాటా కావాలన్నా సరే మనకి ఫస్ట్ ట్రేడింగ్ మనం స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక మనము కంపల్సరీ మనకు కావాల్సింది ఓన్లీ ఎన్ఎస్‌సి ఇండియా ఒక్క వెబ్‌సైట్ సరిపోతుంది. మనకి టోటల్ మార్కెట్‌కి సంబంధించిన డాటా మొత్తం ఉంటుంది. అదే విధంగా మీరు న్యూస్ కనుక కావాలని అనుకుంటే గనక మింట్‌లో మింట్ అనే వెబ్‌సైట్‌లో ఉంటుంది. అదే విధంగా మీకు మనీ కంట్రోల్ అనే వెబ్‌సైట్‌లో ఈ 2 వెబ్‌సైట్‌లు సరిపోతాయి. హ్మ్. మింట్, మనీ కంట్రోల్ సరిపోతుంది. ఇంకొక వెబ్‌సైట్ కూడా మీరైతే ఫాలో కావాల్సి ఉంటుంది. అది ఇన్వెస్టింగ్ ఇండియా డాట్ కామ్ అనమాట. ఇన్వెస్టింగ్ ఇండియా అని కొట్టండి. ఇన్వెస్టింగ్ ఇండియా అని కొట్టండి. ఈ ఈ 3 వెబ్‌సైట్స్ మీకు మార్కెట్ న్యూస్‌ని ట్రాక్ చేయడానికి సరిపోతాయి. అయితే మనం మొత్తం టోటల్‌గా మనం చేయాల్సిన ట్రేడింగ్‌కి సంబంధించిన డాటా మొత్తం ఈ ఎన్‌ఐసీ వెబ్‌సైట్ ఒక్కటి సరిపోతుంది అనమాట. సో, 90% ఆఫ్ ద ఫ్రీ కాల్స్ ఇచ్చే వాళ్ళైనా, పెయిడ్ కాల్స్ ఇచ్చే వాళ్ళైనా వాళ్ళు మొత్తం చెక్ చేసేది మొత్తం ఎలా చెక్ చేయాలి అనేది కూడా నేను ఎలా చెక్ చేస్తానో కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్ అంటే క్లియర్‌గా అయితే చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, మెయిన్‌గా మనం ఫస్టు ట్రాక్ చేయాల్సింది ఏంటి అంటే ఇన్వెస్టింగ్ ఇండియా డాట్ కామ్ ఓపెన్ చేసి మనం ఇక్కడ చూడండి. అసలు అంటే మార్కెట్‌ని మీరు మధ్యలో ఏదో ఒక టైంలో 9 మనకు 9:15కి మార్కెట్ ఓపెన్ అయ్యే కన్నా ముందు కాకుండా 11:00, 12:00, 1:00 ఆ టైంలో గనక మీరు గనక మార్కెట్‌ని గనక అబ్జర్వ్ చేస్తుంటే గనక ఇన్వెస్టింగ్ ఇండియాని ఓపెన్ చేసి ఇక్కడ ఇప్పుడు రైట్ నౌ ఇక్కడ టైం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ సైన్ అప్ కింద టైం అనేది కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మార్కెట్స్ కింద మౌస్ పాయింట్‌ని అయితే మీరు క్లియర్ అంటే అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే మాక్సిమం మీకు అర్థమయ్యేలానే చెప్తాను. ఏమన్నా డౌట్ ఉంటే కూడా మీరైతే పింక్ చేయండి. ఇక్కడ నేను ఒక్కసారి అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను చూడండి. ఇదే అనమాట టైం అంటే. ఓకేనా? ఈ టైంనయితే మీరు ఫాలో కావడానికి ట్రై చేయండి. అది ఈ టైం అనేది గ్రీన్‌లో ఉంటే గనక మీకు రైట్ నౌ పాజిటివ్‌లో ఉన్నట్టు మార్కెట్. రెడ్‌లో గనక ఉంటే నెగెటివ్‌లో ఉన్నట్టు. క్లోజింగ్‌లో ఉన్నట్టు మార్కెట్. ఇక్కడ మీరు ఇన్వెస్టింగ్ ఇండియాలో మేజర్‌గా చూడాల్సింది మేజర్ ఇండిసెస్ అన్నమాట. మేజర్ ఇండిసెస్‌ని మనమైతే చెక్ చేయాల్సి ఉంటుంది. మేజర్ ఇండిసెస్‌ని చెక్ చేసిన తర్వాతనే మీరు ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ చేయకుండా మేజర్ ఇండిసెస్‌ని చూసిన తర్వాతనే ట్రేడ్ అయితే చేయండి. ఇక్కడ చూడండి మనకి రైట్ నౌ ఇక్కడ మనకి నిఫ్టీ 50, బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీ బ్యాంకు, ఇండియా విక్స్ ఈ 4 మనకి పాజిటివ్ అంటే ఇక్కడ గ్రీన్‌లో ఉన్నాయి. అంటే ఇవి రన్నింగ్‌లో ఉన్నాయన్నమాట మార్కెట్. అదే విధంగా మీకు డౌ జోన్స్, ఎస్ఎన్‌పి 500, నాస్డాక్, స్మాల్ క్యాప్ ఇవి నెగెటివ్‌లో ఉన్నాయి. అంటే సో, ఇక్కడ రెడ్ కలర్‌లో ఉన్నాయి. అంటే ఇవి ప్రెజెంట్ వచ్చేసి క్లోజింగ్‌లో ఉన్నాయన్నమాట మార్కెట్ అని మనమైతే అర్థం చేసుకోవాలి. క్లియర్ అంటే క్లియర్‌గా చూడండి. ఈ రెడ్ కలర్‌లో గనక ఉంటే గనక మనకి ప్రెజెంట్ అయితే ఓపెన్‌లో లేవు. ఈ గ్రీన్ కలర్‌లో గనక ఉంది అంటే ఈ మార్కెట్ ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉంది అని చెప్పి మనమైతే అర్థమైతే చేసుకోవాలి. ఇది నంబర్ 1 పాయింట్. ఇప్పుడు మీకు నంబర్ 2 పాయింట్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్, మనకి డౌ నైట్ మనకి ఎలా క్లోజ్ అయిందా అనేది మనం ఎప్పుడైనా సరే మార్కెట్‌లోకి ఎంటర్ అవుతుంటే మనం చూడాలి అన్నమాట. మీరు 1:30 తర్వాత గనక మార్కెట్‌ని గనక చూస్తున్నారు అనుకోండి 1:00 తర్వాత, అప్పుడైతే గనక మనకి ఇవన్నీ పాజిటివ్ ఇవి రన్నింగ్‌లో ఉంటాయన్నమాట. ఓకేనా? రన్నింగ్‌లో ఉంటాయి. మార్కెట్ మధ్యాహ్నం నుంచి మార్కెట్ సెకండ్ హాఫ్ మొత్తం ఒకవేళ మార్నింగ్ ఫస్ట్ హాఫ్ మొత్తం పడుకుంటూ వచ్చినా సెకండ్ హాఫ్ మొత్తం పెరుగుతూ ఉంటుంది. 90% ఆఫ్ ద టైమ్స్. సెకండ్ హాఫ్ ఒకవేళ ఎలా ఉంటుంది అంటే వన్ మోర్ టైము మార్కెట్ మార్నింగ్ నుంచి పాజిటివ్‌గా ఉంటుంది. ఒక 100 పాయింట్స్, 200 పాయింట్స్ రేంజ్‌లో ఉంటుంది. తర్వాత సెకండ్ హాఫ్‌లో 130 తర్వాత మార్కెట్స్ అనేది ఒకే డైరెక్షన్ తీసుకుంటాయి. అప్ సైడ్ కన్నా, డౌన్ సైడ్ కన్నా. ఇవి ఎందుకు జరుగుతుంటాయి అంటే మెయిన్‌గా మనకి డౌ జోన్స్, ఎస్ఎన్‌పి 500 అదేవిధంగా నాస్డాక్ ఇవన్నీ ఓపెన్ అవుతాయన్నమాట. యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇవైతే మూవ్‌మెంటమ్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో, అది మనం చెక్ చేసుకోవాలి.
ఇప్పుడు మీరు ఏదో ఒక టైంలో గనక బ్యాంక్ నిఫ్టీని గనక అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం. ఇప్పుడే మీకు ఒక కాల్ అయితే ఇస్తాను నేను. ఇది రన్నింగ్‌లోనే కాబట్టి ఇక్కడ ఒక కాల్‌ని అబ్జర్వ్ చేసి మన వీడియో అయిపోయే వరకు ఈరోజు మాక్సిమం ఇది ఎంత లెంగ్తీగా ఉండొచ్చు, షార్ట్ అన్నా ఉండొచ్చు. డోంట్ వరీ దాని గురించి మర్చిపోయి మనం ఇచ్చే కాల్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడండి. ఇక్కడ మీరు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఉంది కదా! 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఈరోజు హైలో ఒక మార్కు, అదేవిధంగా ఈరోజు లోలో ఒక మార్క్ ఇచ్చేసి, అదే విధంగా ఇప్పుడు రన్నింగ్ దగ్గర కూడా ఇప్పుడు రైట్ నౌ రన్ అవుతున్న దగ్గర నేను ఒక మార్క్ అయితే పెట్టుకుంటున్నాను. వీటికి కొద్దిగా కలర్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు రైట్ నౌ ఉన్న దగ్గర రెడ్ కలర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ పైన వచ్చేసి ఇంకొక కలర్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక బ్లాక్ కలర్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు లో వచ్చేసి కూడా ఒక బ్లాక్ కలర్ అయితే ఇవ్వడానికి ట్రై చేద్దాము. ఓకే. ఇప్పుడైతే చూడండి మనకి మార్కెట్‌లో రైట్ నౌ వచ్చేసి ఇక్కడ రన్ అవుతుంది. మనం 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే ఇప్పుడు దీన్ని మనం బై చేయాలా? వద్దా? అంటే సింపుల్ స్ట్రాటజీ చెప్తున్నాను మీకిక్కడ. చాలా అంటే చాలా ఇండికేటర్ స్ట్రాటజీస్ ఉంటాయి. వాటిలో మీరు ఫాలో కావాల్సింది వీవ్యాప్‌నైతే యూజ్ చేయండి. వాల్యూమ్ విడ్త్ యావరేజ్ ప్రైస్ అనమాట వీవ్యాప్ అంటే. దీని ఒక్కదాన్ని యూజ్ చేసి కూడా మీరు 90% ఆఫ్ ద టైమ్స్ ట్రేడ్స్ చేయొచ్చు. ఇందులో మీకు మెయిన్‌గా కావాల్సింది ఏంటంటే ఈ మిడిల్ లైన్ అనమాట. ఈ పైన ఉన్నది వీవ్యాప్ అప్, డౌన్ తీసేసి ఈ వీవ్యాప్ మధ్యలో ఉంది కదా! ఈ ఒక్క లైన్ ఒకటి చూసుకోండి. ఈ వీవ్యాప్ లైన్‌ని మీకైతే చూపించడానికి ట్రై చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి వీవ్యాప్ ఒక్కటే చాలు. ఈ 2 బ్యాండ్స్‌ని మనం రిమూవ్ చేసేస్తున్నాము. ఇది కూడా మీకు క్లియర్ కనిపించడం కోసం కొద్దిగా థింక్ ఎక్కువ పెట్టి ఇక్కడ లావ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇవేం చేంజ్ చేయకపోయినా ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు గనక మీరు వీవ్యాప్ పైన ఉంది కాబట్టి చూడండి మీరు మార్నింగ్‌లో ఏ టైంలో మీరు పొజిషన్ తీసుకోవాలనుకున్నా సరే 9 తర్వాత ఇక్కడ చూడండి 9:15 తర్వాత మీరు మినిమమ్ 9:30 వరకు వెయిట్ చేసి ట్రేడ్ తీసుకుంటే బెస్ట్ అనమాట. ఓకేనా. వీవ్యాప్ పైన ఉంది కాబట్టి ఇక్కడ మీరు 48,000 గనక మీరు బై చేసి ఉంటే గనక మీకు మినిమమ్ ఒక 250 పాయింట్స్ అయితే వచ్చుండేది. ఇక్కడ 250 పాయింట్స్ వచ్చినాయి బ్యాంక్ నిఫ్టీలో అంటే మీరు తీసుకున్న పొజిషన్‌లో 250 పాయింట్స్ వస్తాయి అని కాదు. ఇక్కడ మీకు డెల్టా, గామా అనేది చెక్ చేసుకోవాలి. మీకు ఒక సింపుల్‌గా అంటే చెప్పడానికి ట్రై చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు ఆప్షన్ చైన్ ఒక్కసారి ఓపెన్ చేస్తున్నాను. మీరు ఇక్కడ మీకు 200 పాయింట్స్ అయితే పెరిగింది కదా! నిఫ్టీ మనం అనుకున్నప్పుడు ఇక్కడ మార్నింగ్ నుంచి 200 పాయింట్స్ అయితే పెరిగింది కదా! పెరిగితే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందనేది మీరు ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ చూడండి. ఎన్ఎస్‌సి ఇండియాని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీలో ఉన్నా కాబట్టి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓన్లీ ఎన్ఎస్‌సి ఇండియాలోనే మీరు మొత్తం డాటానైతే చెక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మీకు డెల్టా వాల్యూ ఎంతుందో చూసుకోవాల్సి ఉంటుంది. వీటిలో మీరు డెల్టా వాల్యూనైతే చెక్ చేయలేరు. కాకపోతే మీకైతే ఒకటైతే చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి. ఇక్కడ ఐవీ ఉంది కదా! ఈ ఐవీని బట్టి కూడా మనమైతే మార్కెట్ డైరెక్షన్స్ అయితే ప్రెడిక్ట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మనకి సింపుల్ అంటే సింపుల్‌గా ఒక లాజిక్ అయితే చెప్తాను చూడండి. ఇక్కడ లాస్‌లో చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ 72,000 పుట్ సైడ్ ఉంది. కాల్ సైడ్ వచ్చేసి 63,000 ఉంది. అంటే మార్కెట్ పెరగటానికి ఛాన్స్ ఉంది అని చెప్పి ఇక్కడ 1 పాయింట్ తీసుకోవచ్చు. అదే విధంగా ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే మీరు ఐవీ ఎక్కడ సైడ్ ఎక్కువ ఉంటుందో మార్కెట్ 90% ఆఫ్ ద టైమ్స్ అక్కడ సైడే మార్కెట్ వెళ్ళటానికైతే ఔట్ ఆఫ్ ద మనీలో ఐవీ అనేది ఎక్కడ సైడ్ ఎక్కువ ఉంటుందో నియర్ బైలో అటు సైడ్ మార్కెట్ పోవడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ పాయింట్ అయితే మీకు ఎవ్వరు చెప్పి ఉండరు. కంపల్సరీ రేపటి నుంచి మార్కెట్‌ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీ ఐవీనైతే ట్రాక్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి మీకు ఐవీ అంటే ఎక్కడుందని చూడకండి. ఇక్కడ చూడండి ఐవీ అనేది ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి. ఇది మెయిన్‌గా ఔట్ ఆఫ్ ద మనీ అంటే ఈ వైట్ కలర్‌లో ఉంది కదా! ఇక్కడ మొత్తం వైట్ కలర్‌లో ఉంది కదా! ఈ డాటా మొత్తం ఔట్ ఆఫ్ ద మనీ. కొద్దిగా లైట్‌గా కలర్‌లో ఉంది కదా! ఇది మొత్తం మనకి ఏంటి అంటే ఇది మొత్తం మనకి ఇన్ ద మనీ అవుతుంది. సో, మనకి ఔట్ ఆఫ్ ద మనీలో ఇక్కడ 6.35 ఉంది ఔట్ ఆఫ్ ద మనీ. ఇక్కడ చూడండి ఐవీ వచ్చేసి 5.37 ఉంది. సో, మార్కెట్ ఇంకా కొద్దిగా పెంచడానికి ట్రై చేస్తారు. ఎక్కడి వరకు పెంచుతారు అంటే మార్కెట్ చూడండి. ఇక్కడ 2 మ్యాచ్ కావాలి. ఇక్కడ చూడండి 48,400 అక్కడ 7.90 ఉంది. ఇక్కడ మనకి 48,400 దగ్గర ఇక్కడ కూడా మనకి 7 పాయింట్ ఉంది. సో, ఈ రెండిటికి వచ్చేంత వరకు మనకి మార్కెట్‌నైతే పెంచడానికైతే ట్రై చేస్తారు. మెయిన్‌గా ఏంటి అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుందో ఇది మెయిన్ సపోర్ట్ అని చాలా మందికి తెలుసు. ఇదే సపోర్ట్‌గా కూడా వర్కౌట్ అవుతది. కానీ ఈ సపోర్ట్ బ్రేక్ అవుతే గనక మనకి ఎక్కడి వరకు మార్కెట్ వెళ్తుంది అంటే ఇక్కడ ఐవీలు ఎక్కడైతే మ్యాచ్ అవుతాయో ఐవీల మ్యాచ్ అయ్యేంత వరకు కూడా మార్కెట్ అయితే వెళ్ళటానికైతే ఛాన్సెస్ అయితే 90% ఆఫ్ ద టైమ్ ఉంటుంది. ఒకవేళ ఇటు సైడ్ కాకుండా మార్కెట్ మనం అనుకున్నట్టు కాకుండా రివర్స్ గనక వెళ్తే మార్కెట్ ఎక్కడికి వెళ్తుందంటే చూడండి ఇక్కడ మనకి ఇక్కడ 5 ఉంది. ఎంత 48,200 దగ్గర 5.14 ఉంది. ఇక్కడ మనకి 5.37 ఉంది.
ఇక్కడ మళ్ళీ దాని తర్వాత చూడండి 48,100 దగ్గర 6 ఉంది. ఇక్కడేమో 5.76 ఉంది. ఇది కూడా మరి కన్సిడరెన్స్‌లోకి తీసుకోకూడదు. ఇక్కడ చూడండి 7.42 ఉంది. దీన్ని మీరు కన్సిడరెన్స్‌లోకి తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వరకు మార్కెట్ రావడానికి కూడా నెక్స్ట్ ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ అపోజిట్‌లో గనక వస్తే గనక. ఇవి కూడా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఓన్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఒక్కటే బేస్ చేసుకుంటే మార్కెట్ ఇక్కడికే వచ్చి మూవ్ కాదు. ఎప్పుడైనా సరే ఓపెన్ ఇంట్రెస్ట్ కాకుండా మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గర సపోర్ట్ ఉంది అనుకుంటా ఉంటారు చాలామంది తెలిసిన వారైతే. కానీ మెయిన్ అక్కడ సపోర్ట్ కాదు. అది సపోర్టే. కాకపోతే అక్కడ ఎక్కువ బిగ్ ప్లేయర్స్ పొజిషన్స్ ఉన్నాయి. కానీ మార్కెట్ అనేది ఎక్కడి వరకు మూవ్ అవుతుంది అంటే ఈ ఐబీఎల్ మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే సెల్లర్స్‌కి ప్రాఫిటు ఆర్ లాస్ ఉండకుండా సెల్లర్స్ మాక్సిమం కంఫర్టబుల్‌లో ఉండటానికే ట్రై చేస్తూ ఉంటారనమాట. సెల్లర్స్ ఎక్కడ కంఫర్టబుల్‌గా ఉన్నారు అంటే ఐబీఎల్ ఎక్కడ మ్యాచ్ అవుతే అక్కడ సెల్లర్స్ కంఫర్టబుల్‌గా ఉంటారు. ఈ పాయింట్ మాత్రం మీరు కంపల్సరీ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మీరు గనక ఎప్పుడైనా సరే సెల్లింగ్ గనక చేయాలి అనుకుంటే మీకు ఇక్కడ ఒక లాజిక్ పాయింట్ అయితే చెప్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి మనకి మీరు గనక సెల్లింగ్ పాయింట్ చేయాలనుకుంటే మీకు ఐబీ10 ఉంది. ఇక్కడ కాల్ సైడ్ మీరు ఇందామని కాల్ సైడ్ చూస్తున్నారు. ఐబీ10 ఉంది కదా! ఇక్కడ, ఇక్కడ ఐబీ10 ఉన్నప్పుడు మీరు సేమ్ ఇదే కాల్ ఆప్షన్ కాకుండా మీరు పుట్ ఆప్షన్‌ని సెల్ చేయాల్సి ఉంటుంది. 48,000 47,800 దగ్గర 10 ఉంది ఐబీ. దీన్ని మీరు సెల్ చేసుకోవచ్చు. అంటే ఇది సేఫ్ ప్లేస్‌కనమాట. ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్‌లో గనక మీరు సెల్లింగ్ చేసుకున్నారనుకోండి మీకు ఇప్పుడు ఇదే పాయింట్‌ని నెక్స్ట్ వీక్‌లో చూపిస్తాను ఆగండి. ఇదైతే చూడండి మీరిప్పుడు నంబర్ అయితే గుర్తుపెట్టుకోండి. 47,800 అనమాట. 48,800 పాయింట్‌ని ఇక్కడ ఐబీ వచ్చేసి 10 ఉంది కదా! అదే విధంగా ఇక్కడ 10 ఎక్కడుంది? ఇక్కడ 48,600 అనమాట. 48,600ని 47,800ని గుర్తయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీకు నెక్స్ట్ వీక్ దానిలో చూపించడానికి ట్రై చేస్తాను చూడండి. నెక్స్ట్ వీక్‌లో గనక మీరు గనక సెల్లింగ్ పొజిషన్స్ గనక చేసుకోవాలనుకుంటే ఐబీ 10 అయ్యేలా మ్యాచ్ గనక చేసుకున్న పొజిషన్స్ గనక మీరు సెల్ చేసుకుంటే మంచి ప్రాఫిట్‌లయితే వస్తాయి. బయింగ్ వాళ్ళకి కూడా చెప్తాను. బట్ ఇక్కడ సెల్లింగ్ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సెల్లింగ్ పాయింట్ వచ్చింది కాబట్టి ఇక్కడ సెల్లింగ్ పాయింట్ అయితే చెప్తున్నాను. ఇక్కడ చూడండి 48,600 దగ్గర ఇక్కడ మనకి ఇప్పుడు ఐబీ వచ్చేసి ఇక్కడ 13 ఉంది. ఓకే. దీన్ని మీరు సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ కాల్ ఆప్షన్‌ని ఔట్ ఆఫ్ ద మనీలో ఉన్న కాల్ ఆప్షన్‌ని సెల్ చేసుకోవచ్చు. సేమ్ అదే విధంగా మీకు 47,600లో ఉన్న ఈ కాల్ ఆప్షన్ కూడా మీరు ఇక్కడ చూడండి ఐబీ వచ్చేసి ఇక్కడ 15 ఉంది. సో, ఇంత డిస్టెన్స్‌లోకి వెళ్ళకుండా మీకు ఇక్కడ 15 ఉంటే గనక మీకు ఔట్ ఆఫ్ ద మనీలో ఇక్కడ మీరు ఇన్ ద మనీలోకెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఇన్ ద మనీలో ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా అనేది నియర్ బైలో మ్యాచ్ అవుతుందా అనేది చూసుకోవాలి. ఇక్కడ ఇన్ ద మనీ వచ్చేసి 14 ఇక్కడ 47,700 దగ్గర ఉంది. దీనికి మ్యాచ్ అయ్యేటట్టు ఇన్ ద మనీలో 14 ఎక్కడుంది? ఇక్కడ ఆల్‌మోస్ట్ ఇక్కడ చూడండి. ఈ రెండిటిని 48,900 దగ్గర ఉంది కదా! సో, అంటే ఇప్పుడు మీరు ఈ ఔట్ ఆఫ్ ద మనీలని సెల్ చేసుకోవాలి. చూడడం ఏమో ఇన్ ద మనీలో చూడాలి. మళ్ళీ ఒకసారి పాయింట్ ఇది కొద్దిగా టఫ్‌గా ఉంటది ఫ్రెండ్స్. ఎవరికైనా సరే మార్కెట్ కొద్దిగా ఇది అర్థం కాదు నేను చెప్పేది. మళ్ళీ ఒకటికి 2 సార్లు స్లో మోషన్‌లో అన్నా చూడండి మీకు అర్థమవుతుంది. చూడడం వచ్చేసి ఐబీనొచ్చేసి ఇక్కడ 14 ఎక్కడుందో ఇక్కడ చూస్తున్నావు ఐబీ కాల్ సైడు. సారీ పుట్ సైడు. అదే విధంగా మీకు కాల్ సైడ్ కూడా 14 ఇగో ఇక్కడుంది. ఇక్కడ చూస్తున్నావు. సో, ఇప్పుడు చూడడమేమో ఇన్ ద మనీలో చూస్తున్నావు. కానీ తీసుకోవాల్సింది మాత్రం ఔట్ ఆఫ్ ద మనీలో తీసుకోవాలి. ఐబీని చెక్ చేయడమేమో ఇన్ ద మనీలో చెక్ చేసి, తీసుకోవడమేమో ఔట్ ఆఫ్ ద మనీలో గనక మీరు గనక సెల్లింగ్ పొజిషన్స్‌ని గనక ఇదే సెల్లింగ్ పొజిషన్ 158ని అదే విధంగా మీరు 158 అంటే 47,700ని రేపటి కోసం మీరు గనక ఓవర్‌నైట్ క్యారీ ఫార్వర్డ్ చేసినా మీకు 90% అనేది లాస్ అయితే రాదు. 99% అనేది. అదే విధంగా ఇక్కడ చూడండి 48,900ని ఈ 2 పొజిషన్స్ గనక మీరు గనక సెల్ చేశారనుకోండి మీకు 90% అయితే ప్రాఫిట్‌లయితే వస్తాయి. ఇది మాత్రం మర్చిపోకూడదు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అదే విధంగా మీరు మార్కెట్‌ని ఇంకా చాలా డాటాని మొత్తాన్ని ఇక్కడనే చెక్ చేయొచ్చు అని చెప్పాను కదా! ఎన్ఎస్‌సి ఇండియాలోనే. అది ఎలాగనేది కూడా మీకు చెప్తాను. ఇక్కడ నుంచి చూడండి దీని పైన ఉన్నంత వరకైతే మనమైతే మార్కెట్‌ని పాజిటివ్ సైడే చూస్తూ ఉంటాము. 48,000ని 48,800 ఒకవేళ బై చేస్తే గనక 48,800ని మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడైనా సరే 48,800 ఒక్కసారి రిఫ్రెష్ అయితే చేసి చెప్తాను. యెస్. 48,800 ఇక్కడ చూడండి 48,800 కాల్ మీరు గనక ఇది
డీప్ అవుట్ ఆఫ్ ద మనీలో ఉంది. ఒకవేళ బయర్స్ కనుక అయితే గనక మీరు ఇదే 48,800 బై చేసుకోవచ్చు. డోంట్ వరీ. అసలు మీకు ఎందుకంటే మార్కెట్ కంపల్సరీ ప్రైస్ అప్ సైడ్‌కే వస్తది కాబట్టి మీరు వీటినైతే ఇవి ఔట్ ఆఫ్ ద మనీలో ఇవి పుట్లని బై చేయకుండా మీరేం చేయండి అంటే ఇక్కడ చూడండి. ఇన్ ద మనీకి దగ్గరలో ఉన్న 2 పొజిషన్స్‌ని బై చేయడానికి ట్రై చేయండి. ఇన్ ద మనీలో ఉన్న డీప్ ఇన్ ద మనీలో ఉన్న మనకు ప్రాబ్లమ్ ఉండదు. ఔట్ ఆఫ్ ద మనీలో మాత్రం బై అయితే చేయకండి. బయర్స్ మాత్రం కంపల్సరీ ఇన్ ద మనీలో ఉన్న పొజిషన్స్‌ని బై చేయాలి. 48,100ని గనక మీరు గనక ఇప్పుడు బై చేస్తే ఈ వీక్‌ది గనక బై చేయాలనుకుంటే 48,100ని బై చేయండి. కాల్ ఆప్షన్ మార్కెట్ మనకి అప్ సైడ్‌కి వెళ్ళడానికి ఇక్కడ వీవే పైనే మార్కెట్ ఉంది కాబట్టి అప్ సైడ్‌కి వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది నంబర్ 1 పాయింట్ అన్నమాట. ఇంకొక పాయింట్ ఏంటి అంటే మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది అని మీకు తెలియాలి అంటే సింపుల్‌గా ఇక్కడ మీరైతే ఏడి ఏడీఎక్స్‌నైతే మీరైతే యాడ్ చేసుకోవాలి. ఏడీఎక్స్ అండ్ డీఐ అని ఉంటుంది. డీఐ అంటే ఓకే. దీన్ని గనక మీరు యూజ్ చేశారనుకోండి, మార్కెట్‌లో ఇప్పుడు రైట్ నౌ ఏం జరుగుతుందో మనకి తెలుస్తుంది అన్నమాట. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ కాకుండా చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇది మార్కెట్ పెరిగినప్పుడు ఇక్కడ ఏడీఎక్స్ కూడా పెరిగింది అన్నమాట. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పెరగట్లేదు. కానీ ఏడీఎక్స్ అయితే పడుతూ ఉంది. ఏంటి అంటే ఇక్కడ మీరు వీళ్ళు ఇక్కడి వరకు ప్రాఫిట్‌లో బుక్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కాబట్టి మార్కెట్ అక్కడక్కడే ఉండి మనకి ప్రైస్ అయితే ఫాల్ అవుతూ జరుగుతుంది అన్నమాట. ప్రైస్ అనేది ఇక్కడ ఫాలింగ్ అయితే జరుగుతుంది. ట్రెండ్ అనేది పాజిటివ్‌గానే ఉంది. ఇక్కడ చూడండి ఇది ట్రెండ్‌ని చూపిస్తుంది అన్నమాట. ఏ ట్రెండ్‌లో ఉందనేది మాత్రం ఏడీఎక్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు క్లియర్‌గా గనక అబ్జర్వ్ చేస్తే గనక ఇప్పుడు మనకి అప్ ట్రెండ్‌లోకి అయితే మార్కెట్ అయితే ఉంది. ఇది ఇప్పుడు ఏడీఎక్స్ నుంచి కూడా పెరుగుతూ వస్తుంది ఇలా. ఇప్పుడు చూడండి మనకి ఇది కంపల్సరీ మనకి కాల్ సైడ్ గనక ఎవరైనా పొజిషన్ తీసుకుంటే గనక మనకి 90% అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు అయితే చూద్దాము. ఇదే మీకు ఎగ్జాంపుల్‌ని పెట్టి కొద్దిగా బ్యాక్‌కెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ యెస్. ఇక్కడ చూడండి. మార్కెట్ ఫాల్ జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా ప్రాఫిట్ బుకింగే జరిగింది. ఇక్కడ నుంచే కదా మనకి ఇక్కడ నుంచి కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ట్రెండ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక్కసారి మీకు 15 మినిట్స్‌లో ఒక్కసారి మార్కెట్‌ని పెట్టడానికి ట్రై చేస్తాను ఆగండి. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ మార్కెట్ అనేది పెరిగింది. ఇక్కడ మనకి ఏడీఎక్స్ అనేది పెరిగింది. బట్ ఇక్కడ మార్కెట్‌లో అనేది మనకి పెరగలేదు. ఫాలే జరిగింది. ఫాల్ జరుగుతుంది అంటే మనకి డౌన్ ట్రెండ్ అనేది మనకి స్ట్రాంగ్ ఉంది అని చెప్తుంది అన్నమాట. ఈ ఏడీఎక్స్ ఏం చెప్తుందంటే ఇది అప్ సైడ్ గనుక వెళ్తుంది అనుకో ఏడీఎక్స్ మనకి అదే సైడ్ ఇప్పుడు ఉన్న మార్కెట్ ట్రెండ్ అనేది అదే సైడు స్ట్రాంగ్‌గా ఉంది అని చెప్పి ఇదైతే ఇండికేషన్ అయితే ఇస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి. యెస్. ఇక్కడ చూడండి. ఇక్కడ ఏడీఎక్స్ పెరుగుతుంది. ప్రైస్ పెరుగుతూ వస్తుంది. అంటే ఏంటి అంటే మార్కెట్ ట్రెండ్ అనేది కంపల్సరీ పాజిటివ్ ఉందని చెప్పి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఒకటే ట్రెండ్‌లో ఉంది మార్కెట్. ఇక్కడ నుంచి ఇక్కడ ఎందుకు ఇలా ఇక్కడ డ్రాప్ అయింది అంటే మార్కెట్ అనేది ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ మొత్తాన్ని ఇక్కడ వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేశారు. సో, అందుకనే మళ్ళీ ఇక్కడ ఏడీఎక్స్ అనేది డౌన్ అయింది. ఏడీఎక్స్ డౌన్ అవుతుంది అంటే క్లియర్ అర్థం చేసుకోవచ్చు. మార్కెట్‌లో బిగ్ ప్లేయర్స్ అనేది ఎగ్జిట్ అవుతున్నారు అని చెప్పి మనమైతే కంపల్సరీ అయితే అర్థం చేసుకోవాలి. ఇదే విధంగా మీరు ఎఫ్ఐడిఐ డాటా కూడా చెక్ చేస్తూ ఉండాలి. ఎఫ్ఐడిఐ డాటాని మీరు ఎక్కడ చెక్ చేయాలి అంటే కూడా దానికోసం కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎఫ్ఐడిఐ డాటా అని చెప్పి ఇక్కడ గనక మీరు చూశారనుకోండి ఈ రోజుదే రాదు ఎఫ్ఐడిఐ డాటా. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత 5:10కి అయితే 5:10 నుంచి 5:30 మధ్యలో ఎఫ్ఐడిఐ డాటా వస్తుంది. దాన్ని మీరు ఇక్కడ మీకు ఎన్ఎస్‌సి ఇండియాలో ఎఫ్ఐడిఐ డాటాని కూడా మీరు చూడొచ్చు. సింపుల్‌గా అంటే ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తా. ఎఫ్ఐడిఐ డాటా కొంచెం ఉండండి. డాటా ఎన్ఎస్‌సి ఇండియా అని కొట్టండి. మీకు ఎన్ఎస్‌సి ఇండియాలో ఉన్న డిఐ డాటా వస్తుంది. నిన్న మనకి ఎఫ్ఐస్ గనక బై చేసి ఉంటే గనక ఈరోజు మార్కెట్ కంపల్సరీ 90% ఆఫ్ ద టైమ్స్ కంపల్సరీ 90% ఆఫ్ ద టైమ్స్ మార్కెట్ పెరగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ నిన్న గనక ఎఫ్ఐస్ గనక సెల్ చేసి ఉంటే గనక ఈరోజు 90% ఆఫ్ ద టైమ్స్ మార్కెట్ అనేది ఫాలింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి మీకు ఎఫ్ఐస్ మనకి డిఐస్ వచ్చేసి నిన్న బై చేశారు. ఎంత 3,000 క్రోర్స్. కానీ మనకి అదే 3,000 క్రోర్స్ ఇక్కడ చూడండి మనకి ఎఫ్ఐస్ అనేది సెల్ చేశారు. ఎఫ్ఐస్ సెల్ చేయడం వల్ల మార్కెట్ మనకి నెగెటివ్‌లోనే ఉండాలి. ఈరోజు అసలు ఏం జరిగిందో కూడా మీకు ఒక్కసారి అయితే చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి. ఈరోజు మనకి మార్కెట్
నిన్న ఎఫ్ఐఎస్ అనేది మనకి సెల్ చేశారు కదా! ఈరోజు అసలు మార్కెట్‌లో ఏం జరిగిందో చూడండి. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ చూడండి మీరు క్లియర్ అంటే క్లియరా నెగెటివ్ రెడ్ క్యాండిలే పడ్డది. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఎందుకు రెడ్ క్యాండిలే పడ్డది అంటే ఎఫ్ఐఎస్ అనేది స్ట్రాంగ్‌గా లేరు. ఎఫ్ఐఎస్‌కి ఒక దాని మార్కెట్‌ని పైకి తీసుకెళ్లడం ఇష్టం లేదు అన్నమాట. ఓకేనా? అందుకోసమే ఇలా అయితే జరుగుతూ ఉంటుంది మనకి. 15 మినిట్స్‌లో గనుక చూషినా మీరు. అదే గనక మీరు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో గనుక పెట్టి చూస్తే గనక ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందో కూడా మీరు తెలుసుకోవచ్చు. 1 మినిట్‌లో జస్ట్ చేయకండి మీరు. జస్ట్ మీకు కనిపించడం కోసం ఇప్పుడైతే చెప్తున్నాను చూడండి. ఇందాక మీరు బయింగ్ చేసుకోండి అని చెప్పి నేను ఈ టైంలో చెప్పాను. 1:05కి అలా 1:05కి 1:06కి అలా చెప్పాను. ఇప్పుడు చూడండి మార్కెట్ అనేది మనకి పెరుగుతూనే ఉంది. ఎవరైనా 48,000 బై చేసుకోవచ్చు అని చెప్పాను కదా! బై చేసుకుంటే ఇక్కడ మీకు మార్కెట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఇంకా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ప్లస్ మార్కెట్ కూడా నెక్స్ట్ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత అప్ సైడ్‌కి వెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నాను. కంపల్సరీ ఛాన్స్ ఉంటది అని చెప్పట్లేను. ఇక్కడ మీకు గ్లోబల్ మార్కెట్‌లో ఓపెన్ అయినాయా కాలేదా కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. అదే విధంగా ఇన్వెస్టింగిండియా.కామ్‌లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ నిఫ్టీ బ్యాంక్‌ని గనుక మీరు అబ్జర్వ్ చేస్తున్నారనుకోండి. ఏ స్టాక్‌నైనా సరే ఇక్కడ కొట్టి మీరు అది బయింగ్‌లో ఉందా? సెల్లింగ్‌లో ఉందా? స్ట్రాంగ్ బయింగ్‌లో ఉందా? స్ట్రాంగ్ సెల్లింగ్‌లో ఉందా? అనేది ఇక్కడ మీరు చూడొచ్చు అన్నమాట. ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? మనకి ఇప్పుడు మనకి ట్రెండ్ తెలీదు అనుకున్నప్పుడు ఇలా కూడా మీరు ట్రెండ్ అయితే అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు స్ట్రాంగ్ బయింగ్‌లోనే ఉంది. ఓకేనా? మనం కూడా ఇచ్చింది కాల్ సైడే ఇచ్చినాం. అంటే అర్థం చేసుకోండి మార్కెట్ అక్కడ మనకి స్ట్రాంగ్ బయింగే చూపిస్తుంది. ఇక్కడ కూడా మనం బయింగ్ కాలే తీసుకోవాలి. ఇలా ఏదో ఒక రెడ్ క్యాండిల్ పడ్డంత మాత్రాన మీరు భయపడకూడదు. ఈ పాయింట్స్‌ని మాత్రం మీరు నోట్ చేసుకుంటూ రండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో ఇప్పటికే లెంత్ అయింది అనుకుంటున్నాను. డోంట్ వర్రీ. ఇంకా ఫ్యూచర్‌లో మొత్తం అంటే కంటెంట్ చెప్పడానికి ట్రై చేస్తాను. అసలు ఇండికేటర్స్‌ని యూజ్ చేసైనా ట్రేడ్ చేయొచ్చు. లేకపోతే క్యాండిల్ స్టిక్‌ని యూజ్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. అవి ఏవి లేకుండా చార్ట్‌ని చూసి కూడా ట్రేడ్‌లయితే చేయొచ్చు. వాటన్నిటి గురించి మనం ఫ్యూచర్ వీడియోస్‌లో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.